హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఈరోజు మనం రాయల్ మ్యాంగో మస్తానీని ఇంట్లోనే హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మరి ఎండలు కూడా బాగా ముదిరిపోయినాయి. మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నీరసంగా అలసటగా అయిపోతుంది. అలాంటప్పుడు చల్లగా ఏదైనా తాగితే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ప్రతిసారి బయట దొరికే రంగురంగుల ప్యాకెట్ డ్రింక్స్, వాటిల్లో వాడే షుగర్స్ అలాగే ప్రిజర్వేటివ్స్ అంతా హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకే ఈరోజు మన వంటింట్లో ఉండే సింపుల్ పదార్థాలతో కేవలం 5 మినిట్స్లో మనం ఈ మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో కదా, మ్యాంగో బాగా పండిన కాయ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రోజన్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. తర్వాత పంచదార, మామిడికాయని టేస్ట్ చేసి దాని తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దానిలోకి నట్స్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, నట్స్ పౌడర్. తర్వాత కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటినన్నిటిని స్మూత్ అండ్ థిక్ మిల్క్ షేక్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో మస్తానీని మరీ పల్చగా చేసుకోవద్దండి, కొంచెం థిక్గా మనం తాగగలిగే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్ యూస్ చేశాను కదా, అందుకని నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదు. మనం బ్లెండ్ చేసుకునేప్పుడు చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మనం యాడ్ చేసిన పదార్థాలన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోండి. మనం ఇంట్లోనే మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరి మన రెస్టారెంట్ స్టైల్లో అలాంటి లుక్ రావాలంటే మనం గ్లాస్ కూడా మంచిగా డెకరేట్ చేసుకోవాలి. దానికోసం మామిడికాయ ముక్కలు నేను కొన్ని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. మనం ఇప్పుడు గ్లాస్లోకి అడుగున మామిడికాయ ముక్కలు ఒక లేయర్గా వేసుకుందాం. తర్వాత మనం నట్స్ పౌడర్ని కూడా ఒక 2 స్పూన్స్ పైన స్ప్రింకిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వెనీలాని కూడా ఒక లేయర్గా యాడ్ చేసుకుందాం. వెనీలా ఐస్ క్రీమ్, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఏదైతే స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, మ్యాంగో మస్తానీని కూడా గ్లాస్కి యాడ్ చేసుకుందాం. మనం ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పైనుంచి కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ని అలాగే మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా ఉంటే మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ మ్యాంగో మస్తానీ పూణేలో చాలా ఫేమస్ డ్రింక్. మరి అలాంటి రెసిపీని మనం ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్‌లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. ఇంకో మంచి వీడియోతో మీ అందరిని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.